ఇంకొకటి ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీటు కోసం బీఆర్ఎస్లో పోటాపోటీ నడుస్తూ ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల బీఆర్ఎస్ నేతలు ఈ యొక్క రన్నులో ఉన్నారన్నట్టుగా తెలుస్తోంది. ఎవరికి మళ్ళీ అంటే ఇదివరకు ఉన్నటువంటి సత్యవతి రాథోడ్కి వస్తుందా, లేకపోతే ఇంకెవరికైనా కొత్త వాళ్ళకు ఇచ్చేటువంటి ఎవరికి వరించేటువంటి అవకాశం ఉంది ఈ ఎమ్మెల్సీ సీట్? ఇది కేసీఆర్ గారు అండ్ పార్టీ ముఖ్య నాయకులు అందరూ కూర్చొని నిర్ణయించేది. డెఫినెట్గా ఆశించే వాళ్ళు చాలామంది కూడా ఆశిస్తూ ఉంటారు. మీరు అన్నట్టు వినికిడి ఇప్పుడు ఎందుకంటే సత్యవతి రాథోడ్ గారికి మొన్న ఎక్స్టెన్షన్ వచ్చింది కాబట్టి వారికి వస్తుంది కావచ్చు, విప్పుగా చేసారు కాబట్టి వస్తుంది కావచ్చు అని అట్లాంటి ఒక చర్చ నడుస్తుంది. ఇతరులు ట్రై చేసే వాళ్ళు ట్రై చేస్తున్నారు. సో డెఫినెట్గా కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటారు ఆ విషయం మీద. ఇంకొకటి ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభకైతే ప్లాన్ చేస్తూ ఉన్నారు కేసీఆర్ అని చెప్పేసి మనకు వార్తలు వచ్చినాయి. ఆయన కూడా చెప్పినటువంటి సందర్భం కూడా ఉంది. మీ పెద్దసారి బయటికి రాబోతున్నా, మీ బాస్ అనొచ్చా? 100 మీ బాసు బయటికి రాబోతా ఉండడం, మరి ఎలాంటి వ్యూహరచన చేస్తూ ఉన్నారు? మా బాసు ఇక్కడనే ఉన్నాడండి, బయటనే ఉన్నాడు. ఆయన నియోజకవర్గంలోనే ఉన్నాడు. బయట అంటే డావోస్లో లేడు, బయట అంటే ఢిల్లీలో లేడు. మా పెద్ద సారు ఎక్కడ కూడా 36 సార్లు ఢిల్లీకి పోలేదు. ఆయన ఢిల్లీకి పోయినప్పుడు కూడా గజగజలాడిచ్చాడు. క్యాబినెట్ని తీసుకొని పోయిండు, ధర్నా కూర్చున్నాడు. బరాబర్ చెప్తున్నాం, మేము ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేసిన వాళ్ళు, భిక్షాందేయి అని అడగలేదు, మేము కొట్లాడి మరీ తెచ్చుకున్న వాళ్ళు. సో ఇవాళ కూడా కేసీఆర్ గారు చాలామంది ఏమనుకుంటారంటే, అంటే ఒకటి రాజకీయంగా పాపం సామాన్యులకు తెలియదు కానీ రాజకీయంగా తెలియాల్సిన వాళ్ళకి ఏంటంటే, ఉదయం పొద్దున్నే లేచి కేసీఆర్ గారు రాష్ట్రంలోని అన్ని న్యూస్ పేపర్స్ చదువుతారు. రాష్ట్రంలోని అన్ని న్యూస్ పేపర్స్ చదివి అది చిన్న ఇష్యూ అయినా అవసరమైతే డైరెక్ట్గా నేరుగా వాళ్ళకి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడతారు. అది ఒక కార్యకర్త కానివ్వండి, ఒక రైతు కానివ్వండి, ఒక అధికారి కానివ్వండి, డెఫినెట్గా వాళ్ళతో మాట్లాడతారు. ఆ తర్వాత తన డే మొదలవుతుంది కదా, మనము ఎన్నో విషయాలు ఆలోచిస్తామండి. మన ఇంటి సమస్యలు ఆలోచిస్తాం, మనము స్పోర్ట్స్ వస్తే స్పోర్ట్స్ ఆలోచిస్తాం, కొత్త సినిమా వస్తే కొత్త సినిమా గురించి ఆలోచిస్తాం కావచ్చు. ఒక సామాన్యులు లేదు ట్విట్టర్ ట్రెండింగ్ అనో ఇవ్వో మీకు యాజ్ అ జర్నలిస్ట్ మీరు ఈ స్టోరీయా ఆ స్టోరీయా ఇవన్నీ ఉంటాయి. కేసీఆర్ గారు ఒక్కటే ఆలోచిస్తారు, పొద్దున్న నుంచి రాత్రి వరకు తెలంగాణ అని తప్ప ఇంకేముండదు ఆయన థింకింగ్లో. ఇప్పుడు మీరు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మన రాష్ట్రంలో శాంతి భద్రతలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి, శాంతి భద్రతలు అసలు లేవు రాష్ట్రంలో అని చెప్పేసి ఆరోపిస్తూ ఉన్నారు. మీ హయాంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగలేదా? చూడండి, ఒకటి చెప్తాను, లా అండ్ ఆర్డర్ అనేది డెఫినెట్గా నేను అనేది 1-2 ఇన్సిడెంట్స్ని తీసుకొని హైలైట్ చేయడం కాదు. ఇవాళ కేసులు 40% పెరిగినాయని కమిషనర్ గారు సివి ఆనంద్ గారు మొన్న యాన్యువల్ రిపోర్ట్లో రిలీజ్ చేశారు. 40% అంటే మామూలు విషయమా అండి? నేను మిమ్మల్ని ఒక్క ఇన్సిడెంట్ మీద ఇవి టార్గెట్ చేస్తలేను. మీరు మమ్మల్ని ఒక్క ఇన్సిడెంట్ ఎక్కడన్నా జరిగితే దాన్ని బీఆర్ఎస్ గవర్నమెంట్కి రుద్దేసి ఇగోండి లా అండ్ ఆర్డర్ ఇది అదని చేశారు. కానీ ఆ రోజు వచ్చిన కంపెనీలు, ఆ రోజు వచ్చిన పెట్టుబడులు, ఒకవేళ ఒక రూపాయి ఎవరైనా వ్యాపారి ఆదిలాబాద్కి పోయి ఒక సంస్థ పెడుతున్నదంటే, ఒక కరీంనగర్కి పోయి ఒక సంస్థ పెడుతున్నారంటే, ఒక ఖమ్మంకి పోయి ఒక సంస్థ పెడుతున్నారంటే, వ్యాపారాలు చేసుకుంటున్నారంటే భరోసా. కమిషనరేట్ అంత పెద్దగా ఎందుకు కట్టించుకున్నాము? ఒక పరిపాలన మొత్తం అక్కడ పోలీస్ రంగం అందరు కూడా అక్కడ ఉంటారు, ఇది ఒక కంట్రోల్ ఉంటుంది, ఆ జిల్లాకి ఇది ఒక పెద్ద అని ఒక ప్రొఫైల్ బిల్డ్ చేసినాం. అట్లాంటిది హైదరాబాద్ నగరం మొత్తం కూడా CCTVs విధంగా పెట్టేటట్టు ఒక ఎఫర్ట్ నడిచింది. మీరు స్టార్ట్ చేసి చూడండి. మీరు అన్న ట్యాపింగే కేంద్రంలో ఉన్న వాళ్ళు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ కానివ్వండి, ఇన్ఫ్యాక్ట్ ఈ సంస్థ పేరు ఏంటండి, మన NSG వాళ్ళు కానివ్వండి, రకరకాల నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA వాళ్ళు కానివ్వండి, టెర్రరిస్ట్ విషయం మీద ఇవన్నీ హ్యావెంట్ దే గివెన్ తెలంగాణకు నంబర్ 1 ఇవ్వలేదా? ఎన్నోసార్లు తెలంగాణ హెల్ప్ తీసుకోలేదా? సో మేము అనేది ఏంటంటే లా అండ్ ఆర్డర్ విషయం మీద వచ్చినప్పుడు మేము ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. మీరేం చేస్తున్నారు? ఫస్ట్ లా అండ్ ఆర్డర్ పేరు మీద పొలిటికల్ యాంగిల్గా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ మీద బురద చల్లేరు. వాళ్ళు ఎవరినైతే మీరు జైలు వేసినారో, నిజం చెప్దామండి, ఈ 5 సంవత్సరాలు తెలంగాణ పాలన వదిలేసేయండి, 10 సంవత్సరాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషయ్య గారు ఉన్నప్పుడు వాళ్ళు బ్రిలియంట్ ఆఫీసర్స్ కాదా? వాళ్ళకు 30 సంవత్సరాల సర్వీస్ ఉందండి. ఆ 30 సంవత్సరాల సర్వీస్ నువ్వు ఏం చేసినావు? నీ రాజకీయం కోసం పోలీస్ డిపార్ట్మెంట్ బురద చల్లినావు. కేవలం వాళ్ళు ఆ జైలుకు పోయిన వాళ్ళు మాకు క్లోజ్ అని మేము అట్లా అంటలేము మేము. నువ్వు మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ మీద బురద చల్లినావు. ఒక SI పని చేస్తాడు, ఒక CI పని చేస్తాడు, ఒక ACP పని చేస్తాడు, ఒక DCP పని చేస్తాడు. దేనికోసం పని చేస్తారు? మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని శాంతి భద్రతలు కాపాడాలని పని చేస్తారు.
కానీ నువ్వేం చేసినావు? అందులో కొందరు నీకు కూడా ప్రో ఉండే వాళ్ళు ఉంటారు కావచ్చు, ప్రమోషన్ రాకను, ట్రాన్స్ఫర్ కాకను, ఇవన్నీ ఉంటాయి. కానీ అల్టిమేట్గా ఒక వ్యవస్థ నడవాలి కదా. ఒక వ్యవస్థను అండర్మైన్ చేసి ఇంకో వ్యవస్థను పెంచలేవు. రేపు ఏమవుతుంది చెప్పండి? రేపు మళ్ళా మా ప్రభుత్వం వస్తుంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది ఉన్నట్టు చెప్తాం, మంచిగా రెండు ఉంటున్నాయి. ఇప్పుడు మా కేటీఆర్ గారు కూడా అంటున్నారు, బరాబర్ మీరు ఇబ్బంది పెడుతున్నారు చాలామందిని. కొందరు రెడ్ బుక్ అంటారు, కొందరు పింక్ బుక్ అంటారు, కొందరు బ్లాక్ బుక్ అంటారు. కానీ కొందరు సామాన్యులు అంటున్నారు కేసీఆర్ అట్లా చేయడు, అది కాదు, వీళ్ళు ఇప్పుడు ఎన్నన్నా కూడా ఆయన అది కాదు. ఎందుకు? రీజన్ ఏంటి? మా 10 సంవత్సరాల పాలన చూసిరు కాబట్టి. మేము కక్షపూరితంగా పని చేయలేదు. మేము డెఫినెట్గా వీళ్ళు గతంలో ఇట్లుండే అట్లుండే అని కాదు కదా. ఇదే అధికారులు మాకంటే ముందు కూడా పనిచేసారు. ఇప్పుడు రామకృష్ణరావు గారు ఉన్నారు, జయేష్ రంజన్ గారు ఉన్నారు. మా ప్రభుత్వంతోనే వాళ్ళు ఈ రాష్ట్రానికి వచ్చిర్రా. కానీ నువ్వేం చేసినావు? అగో ఆడు బీహార్ వాడు, ఇడు గుజరాత్ వాడు, ఇడు ఢిల్లీ వాడు, ఇడు యూపీ వాడు, ఇట్లా బురద చల్లినవు నువ్వు. అవన్నీ చెప్పి నువ్వు ఇవాళ అధికారంలోకి వచ్చినావు నువ్వు. కానీ మేము నీలాగా మాట్లాడతలేము కదా. మేము అన్నామా ఇవాళ నువ్వు ఆంధ్ర ఆయన తెచ్చుకున్నావు, నువ్వు బీహార్ ఆయన తెచ్చుకున్నావు, నువ్వు వీళ్ళనే పెట్టుకున్నావు, మేము అంటలేమే. ఇవాళ ప్రజలు కంపేర్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్ గారిని. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా చేసి నేను ముఖ్యమంత్రి ఉన్నాడు. ఏనాడైనా కేసీఆర్ గారు ఆయన పార్టీ వాళ్ళతోనో లేకుంటే మీడియా ముందో నన్ను మీరు విలన్ని చేస్తున్నారు అని వాపోయినరా? నువ్వు ఎంత వీక్ ఉన్నావు? నన్ను విలన్గా చేస్తున్నారు అంటే 100% నువ్వు విలన్ అవుతున్నావు రేవంత్ రెడ్డి. నువ్వు తెలుసుకోవాలి. ఇది నిన్ను ఎవ్వరు పని కట్టుకొని చేస్తలేరు. నువ్వు నీ పార్టీకి వ్యతిరేకంగా, మీ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నావు. రాహుల్ గాంధీ బుల్డోజర్ మీద పోరాటం చేస్తాడు, నువ్వు బుల్డోజర్తో ఇల్లు కూల్చుతున్నావు. నువ్వు రాహుల్ గాంధీ అదానిని వ్యతిరేకిస్తాడు, నువ్వు అదే అదానితో సపోర్ట్ చేస్తున్నావు. నువ్వు పేద ప్రజలను ఇప్పటికే లాఠీలు కొట్టేసినావు. ఈ సంవత్సరంలో నువ్వు లాఠీ చార్జ్ చేసినావు, జైలు పంపాల్సిన వాళ్ళని జైలు పంపించేసినావు, నీ ఇల్లు కూల్చాల్సిన ఇల్లు కూల్చేసినావు. ఈ సంవత్సరంలో నువ్వు ఎన్ని చేసినావు? జైలు పంపించాల్సిన వచ్చినావు, ప్రతిపక్ష పార్టీల మీద బురద చల్లినావు, బూతులు తిడుతున్నావు. ఈ 1 yearలో నువ్వు చేసిన అన్ని విలనిజమే.